హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇంద్రజ అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి. ఇవాళ మా అపార్ట్మెంట్లో వినాయకుని దగ్గర దాండియా జరుగుతుంది. దాండియా కోసం ఇలా రెడీ అయ్యాను. దాండియా కోసం డ్రెస్ కోడ్ హాఫ్ శారీ ఉన్నోళ్ళు హాఫ్ శారీ వేర్ చేసుకుని రమ్మని చెప్పారు. సో నా దగ్గర ఈ నారాయణపేట హాఫ్ శారీ ఉంది. నారాయణపేట బ్లౌజ్ అండ్ లెహంగా లాగా స్టిచ్ చేయించుకున్నాను. దానికి నెట్ ఓని పేర్ చేశానండి. ఇది మొత్తం 1500లోనే నేను చేసేసాను. అన్నీ నేను ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ షేర్ చేసేస్తాను మీకు ఫర్దర్గా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇక్కడ వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా అద్విన్తో ఒక ఫోటోషూట్ లాగా తీసుకుంటున్నాను. ఇంకా నేను వచ్చేసరికి పూజ కూడా కొంచెం కంప్లీట్ అయిపోయింది, లేట్గానే వచ్చాము. ఇంక ఇక్కడ ప్రసాదాల దగ్గరికి వచ్చామండి. ప్రసాదాలు చూస్తున్నారు కదా, మాకు ఇన్ని ప్రసాదాలు పెడతారు డైలీ. క్యాటరింగ్ వాళ్ళకి కూడా ఇచ్చేసి చాలా ప్రసాదాలు పెడతారు. ఇంట్లో వంట చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అద్విన్ అయితే ఫ్రూట్ కస్టర్డ్ తింటున్నాడు. ఫ్రూట్ కస్టర్డ్ కూడా ఉంది మెనూలో, సో అది తింటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తిన్న తర్వాత కోలాటం స్టార్ట్ చేసేసాము. ఇంక ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను, సో అందుకే నేను ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటాను. ఇంకా వాయిస్ ఓవర్ ఆపేసి ఇంకా అక్కడ ఏం జరిగిందో అది వీడియో అయితే పెట్టేస్తాను. దాండియా అయితే చాలా బాగా ఆడుకున్నామండి అందరము. అపార్ట్మెంట్లో అందరం కలిసేసి ఇలా ఆడుకోవడం అంటే ఇంక వినాయక చవితి అప్పుడే జరుగుతుంది. నార్మల్ డేస్లో అంటే ఇంకా ఇలా కలవడం కూడా అవ్వదు. సో ఇలాంటప్పుడు ఇంక ఎంజాయ్ చేసేసేయాలి. అందరము అక్కడ చూపిస్తుంది కదా, సో అదే స్టెప్స్ ఫాలో అవుతున్నాము. లేదంటే ఒక్కొక్కసారి వేస్తుంటే మంచిగా అనిపించదు అని చెప్పేసి మధ్యలో ఒకరుండి చూపిస్తారు. సేమ్ స్టెప్స్ అందరము ఇంకా ఫాలో అవ్వుకుంటూ ఇట్లాగా దాండియా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలా డైలీ అయితే మా వినాయకుని దగ్గర ఏదో ఒక ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పటికంటే లాస్ట్ ఇయర్ ఇంకా బాగా జరిగింది సెలబ్రేషన్స్. సో ఇయర్ కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. కాకపోతే 9 days ఉంచారు. లాస్ట్ ఇయర్ 5 days ఉంచారు. కానీ ప్రతిరోజు బాగా జరిగాయి యాక్టివిటీస్ అయితే. అప్పుడు లేడీస్ జెంట్స్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇయర్ కొంచెం తగ్గారు. ఇంకా నేనైతే అన్ని డేస్ వీడియోస్ అయితే షేర్ చేయలేకపోతున్నాను అండి. ఇక్కడ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన విషయం ఇక్కడ ఎవరికి తెలియదు. సో అందుకని వీడియో తీసుకోవడానికి అంత కంఫర్టబుల్గా లేక ఇంకా నేనైతే అన్ని డేస్ వీడియోస్ అయితే షేర్ చేయలేకపోతున్నాను. ఇంకా నేను నా లుక్ 1500లో చేశానని చెప్పాను కదా. ఈ నారాయణపేట శారీ వచ్చేసి నాకు 700 పడింది. దానికి స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి బ్లౌజ్ అండ్ లెహంగా స్టిచ్ చేసినందుకు 350 తీసుకుంది. మొత్తం 1050. ఇంకా ఓనీ వచ్చేసి 200. నేను పెట్టుకున్న నెక్ పీస్ 100 అండ్ బెల్ట్ వచ్చేసి 150. మొత్తం 1500లో అయితే నా ఫుల్ టోటల్ లుక్ అయితే నేను కంప్లీట్ చేసేసానండి. మీకు నా లుక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి. చాలా బాగా అనిపించింది. మా అపార్ట్మెంట్లో కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. నేను ఎప్పుడు ఇలాగే కొంచెం లో బడ్జెట్లో తీసుకొని దానికి మంచిగా అన్ని సెట్ చేసుకొని ఇలాగే రెడీ అవుతూ ఉంటాను. బడ్జెట్ మాత్రం ఎక్కువ పెట్టను. సో ఇదేనండి వాళ్ళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.